వెల్కమ్ టు టుడే న్యూస్. కరీంనగర్లోని వి పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి పనుల కోసం గత 10 ఏళ్లలో సంక్షేమ పథకాల కోసం నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అక్షరాల 10 లక్షల కోట్ల నిధులు ఇచ్చారని అన్నారు. ఈ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 10 లక్షల కోట్ల నిధులు కేటాయించింది తెలంగాణ రాష్ట్రానికి. 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి నిధులు గాని రుణాల రూపకంగా మనకి కేటాయించిన విషయం వాస్తవం. ఆధారాలతో సహా అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది. అవి చెప్పినాకనే కేసీఆర్ అనుమూసుకుని సప్లై కొన్నాడు. ఆ ఉరుడు బంద్ చేసినప్పుడు కేసీఆర్ ట్యాక్స్ డివల్యూషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ 10 ఏళ్లలో 6,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. ఇలా కొనుగోలు వడ్లు పత్తి సేకరణ కోసం కొనుగోళ్ల కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ మంత్రివర్గం అన్నారు. నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను. సుధీర్ తాడు చూపెట్టినా, సుధీర్ తాడు పైసలు కేంద్రం వేస్తుంది, గోనె సంచి పైసలు కేంద్రం వేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ లేబర్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బ్రోకరేజ్ కమిషన్ కేంద్రం వేస్తుంది, ఈ వడ్లను స్టోరేజ్ చేసేందుకు ఆ గోదాం కిరాయి కూడా కేంద్రం వేస్తుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దానికోసము 1,60,000 కోట్ల రూపాయలు కేటాయించాం. మనం ఈ 10 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇలా వడ్లు పత్తి సేకరణ కోసం. కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా ఎంఎస్పీ 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ 9 సార్లు పెంచినాం. ఎంఎస్పీ కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం. మనం ఉపాధి హామీ ద్వారా 29,000 కోట్ల రూపాయలు గల ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టాం. జన్ధన్ ఖాతా 1,13,00,000 మందికి జన్ధన్ ఖాతా ద్వారా 3,600 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేసినాం. మనం ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం 1,91,00,000 మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం. 1,91,00,000 మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద. కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నాడు. ఇలా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు 12,580 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. 30 లక్షల టాయిలెట్స్ కట్టించినాం. ఇలా 5,50,000 ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించినాం. హైవేస్ నిర్మాణం కోసం 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. గ్రామీణ సడక్ యోజన కింద 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. దాదాపు 4,000 గ్రామీణ సడక్ 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాం. దీని ద్వారా వరంగల్లో కాకతీయ, ఆదిలాబాద్ లో రిమ్స్ మెడికల్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్ లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం. 35 లక్షల ఇళ్లకు జలజీవన్ మిషన్ కింద నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. పీఎం స్వనిధి కింద 23,000 కోట్ల రూపాయల లబ్ధి ఇవాళ పీఎం స్వనిధి కింద ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద 80 లక్షల మందికి పైగా లబ్ధి ఇవ్వడం జరిగింది. వాళ్ళ 11,80,000 మందికి వాళ్ళ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏడాది మార్చిలో. దాంతోపాటు మొన్న ఎన్నికల కంటే ముందు కూడా ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రంలో పర్యటించినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. వాళ్ళ గత ఏడాది మార్చిలో ప్రధానమంత్రి గారు ఆదిలాబాద్ పర్యటనలో 56,000 కోట్ల రూపాయలు, సంగారెడ్డి పర్యటనలో 6,800 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ హైవేస్, రైల్వే లాంటి అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. మనోహరాబాద్, సిద్దిపేట కలుపుతూ కొత్త రైలు మార్గంతో సహా రైలు ప్రాజెక్టులను అంకితం చేయడం జరిగింది. గత అక్టోబర్ 3న ప్రధానమంత్రి గారు నిజామాబాద్ పర్యటనలో 8,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అక్టోబర్ 13న ప్రధానమంత్రి గారు పాలమూరు జిల్లాలో వివిధ పనులకు సంబంధించి 13,500 కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ పనుల కోసం 2,460 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హసనాబాద్ చెల్లపల్లి ఎల్పీజీ పైప్ లైన్ గ్యాస్ ప్రాజెక్టు కోసం 2,170 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఎల్పీజీ కోసం. ఇవి ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ప్రగతి రూపంలో అభివృద్ధి విషయంలో గానీ సంక్షేమ పథకాల విషయంలో గానీ కేటాయించిన నిధులు. ఇవి మాట్లాడారు, ఇవి బయట చెప్పరు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కేటాయింపులు ఏమి ఇవ్వలేదన్నారు పాపం వాళ్ళు. రాబోయే 5 ఏళ్లలో
20 లక్షల మంది యువతి యువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ స్పష్టం చేయడం జరిగింది. ఉన్నత విద్య చదువుకోవాలనేటువంటి లక్షలాది మంది విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు రుణ సహాయం ఇవ్వాలని చెప్పి 3 లక్షల కోట్ల మహిళా బడ్జెట్ లో లక్షల మంది తెలంగాణ మహిళలకు ఉపాధి కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు గరిష్టంగా అంటే 20 లక్షల రూపాయల వరకు ముద్ర రుణాలు తెలంగాణ రాష్ట్రం కూడా వస్తాయి. అవి దాంతోపాటు అర్బన్ ప్రాంతాల్లో నిర్మించినటువంటి ఇళ్ల నిర్మాణం అంటే మధ్యతరగతి ప్రజల కోసం కూడా 1 కోటి ఇళ్లలో తెలంగాణ కూడా జనాభా ప్రాతిపదికన వాటా వస్తుంది. మధ్యతరగతి ప్రజలు కూడా ఇళ్ల నిర్మాణం చేసుకోవడం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకం ఉంది. దానికి ఇళ్ల నిర్మాణం కోసం దానికి జనాభా ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రం కూడా వాటా వస్తుంది. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్మించే 3 కోట్ల ఇళ్లలో తెలంగాణకు లక్షల ఇళ్లు వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం యొక్క సహకారం తీసుకుంటాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు కేంద్ర పన్నుల రూపేణ ట్యాక్స్ డెవల్యూషన్ 26,216 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 21,075 కోట్ల రూపాయలు, ఎఫ్ఆర్బిఎం కు లోబడి 62,000 కోట్ల రుణాలు ఇవాళ తెలంగాణకు ఇచ్చింది. మొత్తము 2,91,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో నిధులు అప్పుల రూపేణ కేంద్రం అంటే 2,90,000 రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రము 1,09,000 కోట్ల రూపాయలు నిధులుస్తున్నది. అంటే బడ్జెట్ లో 2 లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 1,00,000 కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తున్న నిధుల రూపాయలు అని కలిపియాలి. కానీ కేంద్రం ఏమి ఇస్తలేదంటారు. రైల్వే కేటాయింపులకు సంబంధించి తెలంగాణకి బడ్జెట్ లో 5,336 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీంతో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదన్నది గతంలో 9 నెలల్లో 31,221 కోట్ల రూపాయల ఖర్చును ఇలా పోయినసారి గత 10 నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రైల్వే కోసం కేటాయించడం జరిగింది. యూపీఏ ప్రభుత్వము గతంలో కేటాయించిన దానికంటే 20 రెట్లు ఎక్కువ కేటాయించినాం. ఈ 10 నెలల్లో 32,946 కోట్ల వ్యయంతో నూతన రైల్వే ట్రాక్ల నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఇప్పటికే 100% రైల్వే విద్యుతీకరణ పనులు పూర్తి చేస్తాం. 100% తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీసం పెండింగ్ లేదు ఎక్కడ కూడా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 437 ఆర్ఓబీలు ఆర్యూబీలు 437 కరీంనగర్ లో తీవ్ర పని కూడా ఉన్నది. 40 రైల్వే స్టేషన్ అధునీకరణ పనులు దానిలో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి, రామగుండము రైల్వే స్టేషన్ కూడా కొత్త టెక్నాలజీతో ఆధునీకరించే పని కూడా ప్రారంభమైనాయి. 217 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతున్న విషయం అందరూ తెలిసిందే. అది చెర్లపల్లిలో హైదరాబాద్ లో ఈ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేవలం నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లే ఉన్నాయి. కానీ ప్రజలు సమయాన్ని చేరుకోలేకపోతున్నారు అని చెప్పి ఉద్దేశంతో చెర్లపల్లిలో నూతన టెర్మినల్ పనులు కూడా 99% పూర్తయింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. చిన్న కొన్ని సమస్యలు కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి ఇలా ప్రధానమంత్రితో ప్రారంభించడానికి కిషన్ రెడ్డి గారు ప్రయత్నిస్తా ఉన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం